హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే వెంటనే ప్రిపేర్ చేసేసుకునేటట్టు మష్రూమ్ పెప్పర్ ఫ్రై. సో మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. పెప్పర్ మష్రూమ్కి ఇలాంటివి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ అంటే 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇవి ఫస్ట్ బాగా కొంచెం హాట్ వాటర్ వేసి క్లీన్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా కట్ చేసుకుందామంటే మష్రూమ్ పెప్పర్కి ఎప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా 3 చాలు. ఫోర్ 400 గ్రామ్స్ మష్రూమ్స్ ఇలా కట్ చేసి రెడీ చేసుకుందాం. ఇప్పుడు 400 గ్రామ్స్ మష్రూమ్స్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుందాం. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందాం, పొడుగ్గా. బిర్యానీ ఫ్రై చేయడానికి కట్ చేస్తాం కదా, అలా. సో ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాం కదా. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. కడాయి వేడైంది కదా. ఫస్ట్ పెప్పర్ ఫ్రై కోసం అని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఈ స్పూన్తో నేను 1.5 స్పూన్స్ పెప్పర్స్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాంఫ్ అండ్ జీలకర్ర కొద్దిగా 1 స్పూన్కి కొంచెం తక్కువ, అంతే. ఇవి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇంకా రోస్ట్ అయిపోయి కదా, మంచి స్మెల్ వస్తున్నాయి, రోస్ట్ అయిపోయి. సో ఈ ఒక గిన్నెలో తీసేసుకుందాం, చల్లనిద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొద్దిగా గీ తీసుకుందాము. ఈ రెసిపీకి గీ బాగుంటుంది. అండ్ ఓన్లీ ఆనియన్స్ వేసుకుందాం. బాగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. తొందరగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలంటే మనకు తెలిసిందే. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. కొద్దిగానే యాడ్ చేయండి, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కలర్ కూడా బాగా వస్తుంది. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి, కలర్ కూడా బాగా వస్తుంది అండ్ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కాసేపు ఇలా వదిలేద్దాం. సో ఇలాగా ఇవి చల్లగా అయిపోయాయి కదా. ఇది గ్రైండ్ చేసేసుకుని పౌడర్లా చేసేసుకుని, ఫైన్ పౌడర్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడే మా గార్డెన్లో కోసుకుని ఫ్రెష్ లీవ్స్, కర్రీ లీవ్స్ తీసుకొచ్చాను. ఎంతైనా ఫ్రెష్ కట్ చేసుకుందాం అంటే దాని అరోమానే వేరు, మంచి అరోమా వస్తుంది. ఇంకొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకున్నాను, తీసుకుని దంచేసి అందులో వేస్తా. సో బాగా ఫ్రై అయిపోయాయి కదా, చూడండి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా దంచుకొని వేసుకుంటే అసలు కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది, అంత బాగా వస్తుంది. ఎందుకంటే ఫ్రెష్ జింజర్ గార్లిక్ కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచిన దానికన్నా ఇలా ఫ్రెష్గా కొద్దిగా ఎంతసేపు ఒక 5 minutes దంచి వేసుకున్నారు అనుకోండి, మీకు కర్రీ మొత్తం టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చి స్మెల్ పోయేంత వరకు అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకుందాం. అది వేగే లోపు మీడియం సైజ్ టొమాటో ఒక్కటి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని కాసేపు మగ్గనిద్దాం ఇలా. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మష్రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అని అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది ఏమి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా అన్నీ. పెప్పర్ ఇంట్లో ఉంటుంది, జీలకర్ర, సోంపు ఇవి ఎలాగో ఇంట్లో ఉంటాయి, టొమాటో, ఆనియన్స్ అంతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టెంట్గా వెంటనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక 10-15 minutes. ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా. ఒక 10-15 minutesలో ఇది మీకు రెడీ అయిపోతుంది కర్రీ. సో ఇది ఇప్పుడు కాసేపు ఒక్క 2 minutes మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసేసుకుందాం. చూడండి టొమాటో సాఫ్ట్గా అయిపోయాయి కదా, బాగా పేస్ట్లో అయిపోయి సాఫ్ట్గా. సో ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 50% మష్రూమ్స్ కుక్ అయ్యేంత వరకు మూత పెడదాము. తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి
ఫ్రై చేసుకోవడమే. చూడండి 50% కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇంకా లిడ్ ఓపెన్ చేసి వదిలేద్దాము. మరి లిడ్ క్లోజ్ చేయొద్దు ఇంకా, ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఓన్లీ ఆ వాటర్ అనేది మాయిశ్చర్ పోవాలి అంతే. మనకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ ఎందుకంటే పెప్పర్ వేస్తున్నాం కదా, పెప్పర్ పొడి, అందుకే 1 టీ స్పూన్ సరిపోతుంది. తక్కువ స్పైస్ తినేవాళ్ళు అయితే ఇది కూడా వేసుకోవద్దు. ఇది ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టకుండా దగ్గరగా అవనిద్దాం కాసేపు. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేటట్టు కాసేపు ఇలా ఓపెన్గానే ఉంచేద్దాం. దగ్గరగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. మష్రూమ్స్ ఓవర్ కుక్ కూడా చేయొద్దు, ఓవర్ కుక్ చేసినా సరే టేస్ట్ పోతుంది. సో ఇలా డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పౌడరు యాడ్ చేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ. అది మీరు స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు. స్టోర్ చేసి ఉంచుకుంటే కర్రీస్లో ఎప్పుడు ఏ కర్రీస్ చేసినా సరే రసంకి కూడా యూజ్ చేయొచ్చు ఆ పొడి. అది ఇలా ఫ్రై అవనిద్దాం. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా టేస్ట్ చూసి ఒకవేళ ఇంకా పెప్పర్ కొద్దిగా వేసినా పర్వాలేదు అనుకుంటే వేద్దాం, లేదు సరిపోతుంది అంటే ఆఫ్ చేసేద్దాం అంతే. ఫ్రై బాగా అయింది కదా, దగ్గరగా వచ్చేసింది. సో మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయి, అది పౌడర్ చేసుకుందాం అని చెప్పి మొత్తం అంతా ఒకేసారి వేయొద్దు. ఒకవేళ మీకు సరిపోయేటట్టుంటే ఒక 2 స్పూన్స్ వేసుకొని చూడండి, సరిపోతే ఓకే, లేదు అంటే యాడ్ చేసుకోండి. కానీ అంతా ఒక్కసారి వేసారంటే మళ్ళీ ఎక్కువైందంటే తీయలేం. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి వదిలేద్దాం. సో యమ్మీ అండ్ టేస్టీ పెప్పర్ మష్రూమ్ ఈజ్ రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇన్స్టెంట్గా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే స్పెషల్ కర్రీలా కూడా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది ఫాస్ట్గా. ఇలాగా గ్యాప్ ఉన్నట్టు మూత పెట్టండి. అలా పెడితే మనకి మాయిశ్చర్ మొత్తం, లేదు మొత్తం పెట్టేశారంటే మాయిశ్చర్ అంతా అందులోనే ఉండి మళ్ళీ వాటరీగా అయిపోతుంది కర్రీ. మరి మష్రూమ్ అండ్ పెప్పర్ ఫ్రై ఈజ్ రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ అవైలబిలిటీలో ఉంటే కనుక ఏ గెస్ట్లు ఎవరు వచ్చినా సరే విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్, జస్ట్ లైక్ ఒక 15 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ చేసేవచ్చు. సో మరి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more recipes like this. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.